బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సిద్దిపేట జిల్లా దేవక్కపల్లి క్రాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్ను ఢీకొట్టింది డీసీఎం వ్యాన్ ట్రాక్టర్. ఈ ఘటనలో తల్లి వీణావాణి, చిన్న కూతురు మనస్విని ఘటనా ప్రదేశంలోనే మృతి చెందారు. పెద్ద కూతురు, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. దసరా పండుగ సందర్భంగా సొంతూరు వింజపల్లికి వెళ్లి కరీంనగర్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పిల్లలు సీతాఫలం కొనివ్వాలి అని చెప్పి మారాన్ చేశారు. దీంతో బైక్ని రోడ్డు పక్కనే ఆపి తండ్రి సుమన్ ఆ సీతాఫలాలని పిల్లలకు కొనిచ్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే వెనకాల డీసీఎం ట్రాక్టర్ రూపంలో వాళ్ళని, ఆ కుటుంబాన్ని మృత్యువు వెంబడించింది. ఈ ఘటనలో ఆ కుటుంబం అటు వీణావాణి అలాగే కూతురిని కోల్పోయిన సందర్భం. పెద్ద కూతురు, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ వేగంగా ట్రాక్టర్ని ఢీకొట్టాడు డీసీఎం డ్రైవర్. ట్రాక్టర్ డీసీఎం ఈ రెండు కలిసి బైక్ని ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. చిన్న కూతురు అలాగే వీణావాణి, తల్లి వీణావాణి, చిన్న కూతురు మనస్విని, వీళ్ళిద్దరిని కోల్పోయింది ఆ కుటుంబం. మీరు చూడొచ్చు, ఆ కుటుంబం తల బాదుకుని మరీ ఏడుస్తోంది. సీతాఫలం ఆ ఇంట్లో విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. మీరు చూడొచ్చు, రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్. ఆ కుటుంబం ఎంత శోకసంద్రంలో మునిగిపోయి ఉంటుంది. సిద్దిపేటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. నాన్న సీతాఫలం కావాలి నాన్న అని చెప్పి పిల్లలు మారాన్ చేశారు. అఫ్కోర్స్ చిన్నపిల్లలు కదా, ఎవరికైనా ఏదైనా వస్తువు చూస్తే తినబుద్ధేస్తుంది, అడగబుద్ధేస్తుంది. ఆ తండ్రికి ఏం తెలుసు, వెనకాల ఒక డ్రైవర్ తాగేసి వచ్చి గుద్దేస్తాడని చెప్పి, తాగి వచ్చి ఢీ కొడతాడని చెప్పి ఎవరైనా ఊహిస్తారా? రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్ని, ఎంత దారుణం ఇది! మరి ముఖ్యంగా ట్రాక్టర్ను ఢీకొట్టింది డీసీఎం డ్రైవర్. ఏ కుటుంబమైనా అసలు ఊహించగలదా? ఈ ప్రమాదం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. సిద్దిపేట జిల్లా దేవక్కపల్లి క్రాస్ దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన బైక్ను ఆపి పిల్లల కోసం ఆ సీతాఫలాలను కొనిచ్చే ప్రయత్నం జరుగుతోంది ఆ తండ్రిది. అయితే వెనక నుంచి వచ్చిన డీసీఎం వ్యాన్ ట్రాక్టర్ ఆ కుటుంబంలో శోకసంద్రాన్ని నింపాయి. ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు పోలీసులు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ ఘటనలో తల్లి వీణావాణి, చిన్న కూతురు మనస్విని మృతి చెందారు. ఘటనా ప్రదేశంలోని పెద్ద కూతురు అలాగే తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళను సమీప హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. దసరా పండుగ అయిపోయింది, ఇక ఇంటికి వచ్చేస్తున్నారు. ఎంతో సంబరంగా పండుగ చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తున్న క్రమంలో ఆ ఇంట్లో పెను విషాదాన్ని నింపింది ఈ ఘటన. సొంతూరు వింజపల్లి నుంచి కరీంనగర్ తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నాన్న సీతాఫలాలు కావాలి నాన్న అని చెప్పి ఆ పిల్లలు కోరితే, ఏ తండ్రికైనా ఏ కుటుంబానికైనా ఉంటుంది. చిన్నపిల్లలు అడిగితే పొలం 1, 2, 3 వాట్ ఎవర్ ఇట్ మేబీ కొందామని చెప్పి దిగాడు. మాట్లాడుతున్న క్రమం అవి కొనుగోలు చేసేందుకు అక్కడ దిగిన సందర్భం. దీంతో ఆఫ్ కోర్స్ బైక్ ఆపి వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. రోడ్డు పక్కన మీరు చూడొచ్చు, ఆ మార్క్ కూడా ఉంటుంది, లైన్. రోడ్డు పక్కన రోడ్డు మీద వెళ్తున్న క్రమంలో అనుకుంటే కనుక రోడ్డు మీద కూడా కాదే, రోడ్డు పక్కన బైక్ ఆపి వాటి గురించి మాట్లాడుతున్న క్రమంలో అంతే వెనకాల నుంచి వచ్చిన ఆ డీసీఎం వ్యాన్ ఆ కుటుంబం పట్ల మృత్యు శకటంగా మారింది. రోడ్డుపై బైక్ ఆపాడు ఆ తండ్రి. మాట్లాడుతున్న క్రమం అది. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ వేగంగా ట్రాక్టర్ని ఢీకొట్టడం జరిగింది ఆ డీసీఎం డ్రైవర్. అంతే, ట్రాక్టర్ని ఢీకొట్టాడు. ఈ ట్రాక్టరు, డీసీఎం ఈ రెండు కలిసి బైక్ని ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఆ కుటుంబం తల్లిని కోల్పోయింది,
చిన్న కూతురుని కూడా కోల్పోయింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ సమ్వేర్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్ వేర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం పెద్ద కూతురు అలాగే ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంది? ఆ కుటుంబం ఏమంటోంది చంద్రశేఖర్? మద్యం మత్తులో అతివేగంగా నిర్లక్ష్యంగా డీసీఎం వ్యాను నడపడం వల్ల ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్నటువంటి బైకును ఢీకొనడంతో తల్లి బిడ్డలు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. అయితే కరీంనగర్ జిల్లా కేంద్రం చెందినటువంటి సుమన్, ఆమె మరో కూతురు గాయాలయ్యాయి. వీణా, ఆమె చిన్న కూతురు, ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. వారు కోయడ మండలం వింజపల్లి అమ్మగారింటికి వెళ్ళి పండక్కి వెళ్ళి వస్తున్నటువంటి క్రమంలో ఈ దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉండడం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్నాము. సుమన్ అనేటువంటి వ్యక్తి ఈయన చికిత్స పొందుతున్నాడు. వారి మృతదేహాలని పోస్ట్మార్టం నిమిత్తం ఇక్కడికి తరలించడం జరిగింది. మరొక పాప, చిన్న పాపను తీవ్ర మృతి చెందింది. మరో పెద్ద పాపకి సంబంధించి అయితే తీవ్ర గాయాలు, పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దారుణం చోటు చేసుకుంది. మొత్తం మీద ఇక్కడంతా కూడా కుటుంబ సభ్యులు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. రోజంతో కన్నీటి పర్యటమైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తం మీద రోజుకు ఎక్కడో అక్కడో ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏం జరిగిందండి అసలు? మీకు ఏమవుతారు? అసలు ఏమైంది? ఏం జరిగింది అసలు? ఏంటి అసలు? పండుగ కానీ వెళ్ళారండి. పండుగ కానీ వెళ్ళేసి ఈరోజు తిరుగు ప్రయాణంగా ఇంటికి వస్తున్నారు. ఇక్కడ బొమ్మకాళ్ళు వాళ్ళ నివాసం. వస్తుండగా దారి మధ్యలో అక్కడ పండ్లు అనేటివి ఉంటే అక్కడ ఆగిరు. అది తీసుకుందాం అనే లోపే వెనక నుంచి వచ్చేసి డ్యాన్స్ చేసి చనిపోయారు. అంటే పండక్కి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిండ్రు? కరీంనగర్ ప్రాంతంలో బొమ్మకాలు చెందినట్టుగా తెలుస్తుంది. పండక్కి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిండ్రు? ఎవరెవరు వెళ్ళిండ్రు? ఏమైంది అసలు? సుమను, ఇద్దరు పిల్లలు, వినోద, నలుగురు వెళ్ళారు. వాళ్ళు పండుగగానే వెళ్ళారు. ఆ పండుగలో అక్కడ పండుగ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళ సొంత ఊరైనా ఇక్కడికి వెళ్ళారు. వచ్చేది మాత్రం వింజపల్లి అండి, వాళ్ళ అమ్మవారి ఊరు. అక్కడ నుండి రిటర్న్ వస్తుండగా అక్కడ మార్గ మధ్యలోనే అక్కడ పండ్లు తీసుకుందామని ఆగేసరికి వెనక నుండి వచ్చి గుద్దేశారు. అందు స్పాట్లోనే ఇద్దరు, అమ్మాయిను చిన్న పాపను. వాళ్ళు స్పాట్లోనే మృతి చెందిన వాళ్ళ పేర్లు ఏంటి? వీణా, యశస్విని. మరి ఎవరికి? వాళ్ళ తండ్రికి మరో బిడ్డకి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పాపకి తలకు తాకింది. తనను ఇంకో హాస్పిటల్లో జాయిన్ చేశారు, ప్రైవేట్ హాస్పిటల్లో. బాగా విపరీతంగా ఉన్నది. అతను ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా రవాణా సంస్థ వాళ్ళు కూడా తీసుకోవాలి. అంటే మద్యం మత్తులో ఉన్నారనే పోలీసులు చెప్తున్నారు. చాలా దారుణం చోటు చేసుకుంది. వాళ్ళని తీవ్రంగా శిక్షించాలండి. ఖచ్చితంగా శిక్షించాలి. వాళ్ళని పట్టుకొని స్టేషన్లో వేశారు ఫస్ట్ అయితే.